40 నిమిషాల్లో మనం ఈ 2024 సంవత్సరాన్ని మనం ముగించుకోబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు కలిగిన ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొన్ని మంచి మాటలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి, 13వ వచనం 2వ భాగం చూడండి. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురు యొద్దకే పరుగెత్తుచున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటున్నాడు. అన్నిటిని మర్చిపోతున్నాను, అన్నిటిని మర్చిపోయాను, ఏవి గుర్తు తెచ్చుకోవడం లేదు. కానీ ఒక సత్యం చెప్తున్నాను, వినండి. మన జీవితాలు ఎప్పుడు కూడా గుడ్డెద్దు చేనులో పడినట్టు ఉండొద్దు. గుడ్డి ఎద్దు చేనులో పడితే ఏమవుతుందండి? చేను మొత్తం పాడైపోద్ది. గుడ్డి ఎద్దు చేనులో పడినట్టు మనం చేయకూడదు. మనం ఏదన్నా చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి. హల్లెలూయా. ఎవరు మనం? జ్ఞానము కలిగినటువంటి బిడ్డలము. మన దేవుడెవరు? జ్ఞాన సంపన్నుడు. హల్లెలూయా. సర్వజ్ఞాన సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలమైనటువంటి నీవు నేను కూడా బహుజ్ఞానం కలిగి ఉండాలి. ఎంత జ్ఞానం అండి అతనికి! ఏమంటున్నాడు అతను? అన్నిటినీ మర్చిపోయి ఒకటి మాత్రం చేస్తున్నాను. ఏమిటది? మర్చిపోయానంటే మర్చిపోయాను కాదు. ఎందుకు మర్చిపోయాను అని అంటే, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఏమిటా గురి? పరలోక రాజ్యమే నా గురి. హల్లెలూయా. మన గురి అదే అయి ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో మన గురి ఏమిటి? ఒకే ఒకటి. మన గురి ఏమిటండి? మన గమ్యము, గురి ఎక్కడ? పరలోక రాజ్యము. ఈనాటి మన అంశం ఏమిటనంటే, వెనుకున్నవి మరచిపో. ఏమిటండి? వెనుకున్నవి మరచిపో. వెనుకున్నవి ఏమేమి మర్చిపోవాలి? ఈ 2024 సంవత్సరంలో నీ జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుంటాయి. ఈరోజు ఈ 2024 సంవత్సరంలో ఇంకొక 40 కూడా కాదు, 35 నిమిషాల్లో ముగించేస్తున్నాం ఈ సంవత్సరాన్ని. మర్చిపోవాలి వెనుకున్నవి. ఏమేమిటవి? త్వరగా నేను ముగించేస్తాను. నూతన సంవత్సరంలో ప్రవేశించిన వెంటనే మరొక సందేశం ఉంటుంది, చిన్న సందేశం. ఏం భయపడమాకండి, చిన్న సందేశం ఇస్తాను. క్రొత్త సంవత్సరంలో ఏం చేయాలి మనం అనేటటువంటి సందేశం ఇచ్చి అసలు విషయానికి వెళ్ళిపోదాం తర్వాత. సరే వినండి ప్రియులారా. వెనుకున్నవి ఏమేమి మర్చిపోవాలి? ఒకటి, నంబర్ 1, నీ గొప్పతనాన్నంతా మర్చిపోవాలి. వినండి బాగా. నీ జీవితంలో ఏదైనా ఒక గొప్పతనం ఉందనుకో, దాన్ని ఈరోజు మర్చిపో. ఉండొచ్చు, నీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు గొప్పతనాలు. ఒకసారి వెనకాల చూసుకుంటే ఉంటాయి. మామూలు గొప్పతనాలు ఉండవు. అన్నీ విడిచిపెట్టుకొని వచ్చిన వాళ్ళం అండి, మనకెందుకు అవన్నీ? హల్లెలూయా. అన్నీ కాదని మర్చిపోయి వచ్చేసాం. మళ్ళీ ఎందుకు దాని వెనకాల ఎందుకు పాకులాడాలి మనం? చెప్పండి. ఏం మర్చిపోవాలి? వెనుకున్నవి. అపోస్తలుడైన పౌలు ఏం మర్చిపోయాడు? వెనుకున్నవి మరచి అన్నాడు. ఏం మర్చిపోయాడు ఇంతకైనా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా, 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై
బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రమును వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. చూసారండి, ఒక్కొక్కటి కాదు. ఆయన ఎక్కడ చదువుకున్నాడంటే గమాలియేలు పాదాలు ఎదురు చదువుకున్నాడు. మామూలు ఆయన కాదు, ఆయన మామూలు పండితుడు కాదు. అపోస్తుడైన పౌలు ఎంత మరి జ్ఞానవంతుడంటే, ఎంత విద్యావేత్త అంటే, సత్యం చెప్పాలంటే క్రొత్త నిబంధనలో ఈ రచయితలందరూ ఉన్నారే, అపోస్తుడైన పౌలంత మరి విద్యావేత్త ఎవరు కాదండి. పాత నిబంధనలో ఒక ఆయన తగులుతాడు మనకి, యెషై. ఆయన మామూలు పండితుడు కాదు, రాజుల వంశంలో చెందినోడు, యూదారాజు వంశంలో చెందినోడు. ఆయన మహాపండితుడు. ఇక్కడ క్రొత్త నిబంధనలో చూస్తే మనం ఎవరు మహాపండితుడు అంటే అపోస్తుడైన పౌలు. మామూలు వ్యక్తి కాదండి. హీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఆయన సాదాసీదా మనిషి కాదు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఏమంటున్నాడంటే, ఈ గొప్పతనాలన్నీ ఏం చేస్తున్నాను, నేను మర్చిపోతున్నాను. నీకు ఉండొచ్చు, నీ జీవితంలో ఎన్నో గొప్పతనాలు ఉండొచ్చు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఏమిటంటే మరచిపో. ఏం చేయాలి? మర్చిపో. ఏదైనా కావచ్చు, అది ఏ గొప్పతనమైనా కావచ్చు. నువ్వు చెప్పుకో మాకు, నేను ఎంత గొప్పోడిని, నేను ఎంత గొప్పదాన్ని చెప్పుకో, మాకు అవసరం లేదు. మర్చిపో. మర్చిపోకపోతే ఏమవుద్ది? మర్చిపోకపోతే నీ గొప్పతనాలన్నీ మర్చిపోకపోతే ఏమవుతుంది తెలుసుకోండి. కావాలంటే గర్వం వస్తుంది నీలో. తప్పకుండా గర్విష్ఠుడు అవుతావు. నీ గొప్పతనాలు గనక నువ్వు మర్చిపోకపోతే, మర్చిపోయి గురి యొద్దకే వెళ్ళాలి. ఏమిటి మన గురి? పరలోక రాజ్యం. అన్నిటినీ ఆయన ఏమన్నాడండి చూడండి. ఆ మాట ఎంత అద్భుతం చూడండి, ఎంత చక్కని మాట అన్నాడు. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి అంటే ఆ ఫుట్ నోట్స్లో ఉంది, చాలా బాగుంది ఆ మాట. అసలు క్లారిటీగా ఉంది. ఏముందండి? లక్ష్య పెట్టక అంటే డోంట్ కేర్. ఐ డోంట్ కేర్ ఇట్. డోంట్ కేర్ అంటారు చూడండి. కేర్ చేయొద్దు దాన్ని. నీ పాత గొప్పతనాలన్నీ మనకు అనవసరం అంటాడు అపోస్తుడైన పౌలు. ఒక మాట కూడా అన్నాడు, వాటిని పెంటతో సమానంగా చూస్తున్నాను అంటాడు. హల్లెలూయా. అట్టుండాలండి నీవు నేను. వద్దు, మనకు అవసరం లేదు మనకి. అంత గొప్పోడే పెంటతో సమానం అంటే ఇక నీవు నేను ఇంకెంత వాటని ఒక తనుదనాలు అవతలకెళ్ళి అనాలి, ఒక తనుదనాలు వెనకాటని అటు నుంచి అట్టే వెళ్ళిపోవాలి. రాకూడదు, మన ముందు రాకూడదు. గో బ్యాక్ అనాలి అంతే. లేకపోతే గర్విష్ఠులం అయిపోతాం. ఇది మొట్టమొదటిది. ఈ 2025 సంవత్సరంలో మనం ప్రవేశించక ముందు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, వెనుకున్నవి ఏం మర్చిపోవాలి? మన గొప్పతనాన్ని. రెండోది ఏం మర్చిపోవాలి చూడండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది. అది నేను చెప్పకముందు వినండి. రెండవది ఏం మర్చిపోవాలంటే, నీవు ఇతరులకు చేసిన సహాయం. బాగా వినాలి ఈ మాట. ఇతరులకు నీవు చేసిన సహాయము ఏం చేయాలి? ఇప్పుడు మరచిపో. జ్ఞాపకం చేసుకో, మాకు అస్సలు జ్ఞాపకం చేసుకోవద్దు. సహాయం చేసావా, కమాన్, ఇంక అయిపోయింది. దాంతో ఇక నువ్వు మర్చిపోవాలి, అదంతే. ఒకవేళ నువ్వు మర్చిపోకుండా ఉన్నావు అనుకో, ఏం జరుగుద్ది? ప్రతిఫలం కూడా ఆశించ, మాకు గుర్తుపెట్టుకో. నేను నీకు చేశానుగా,
మానవుడు చేసే పని తప్పిదం అదేనండి. బాగా వినండి. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. అర్థమైందా? ఒక భక్తుడు అన్నాడు ఈ మాట. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. అంటే దేవుడు ఏం చేస్తాడంట? ఇస్తూ మర్చిపోతాడు. కానీ మనిషి ఏం చేస్తాడంట? నేను మర్చిపోయేటట్టు చేసావు. గెట్స్ అండ్ ఫర్గెట్స్. అంటే తీసుకుంటూ మర్చిపోతాడు. మనిషి మర్చిపోతాడు. అందుచేత నువ్వు గుర్తుపెట్టుకో మాకు దాన్ని. మనిషి మర్చిపోతాడండి. వాడు మనిషి, వాళ్ళు మనుషులు. సహాయం పొందిన తర్వాత మర్చిపోతారు వాళ్ళు. అప్పుడు నువ్వేం చేయాలి? పలానా సాహిబు నీకు చేశాను కదా సహాయం. అసలు మనిషి ఎందుకు సహాయం చేస్తాడంటే ఏదో ఆశించి, ఏదో ప్రతిఫలం ఆశించి చేస్తాడు మనిషి. ఎప్పుడు అట్ట చేయి మాకు. ఇతరుల నుంచి నువ్వు ఆశించి ఏం చేయి మాకు సహాయం. దేవుని బిడ్డ, నా మాట నమ్ము. నువ్వు దేవుణ్ణి బట్టి ఇస్తూ పోతూ మర్చిపో. నా నామములో ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము చెప్పండి. మీకు తెలియదు అయితే ఇంకొకసారి చెప్తాలే వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, నా నామములో ఒక గ్లాసు మంచినీళ్ళు ఎవరికని ఇస్తే దాని ప్రతిఫలము పోగొట్టుకోరన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆయన నామాన్ని బట్టి నీవు ఎవరికైనా ఏమన్నా సహాయం చేస్తే ఆ ప్రతిఫలం ఎక్కడికి పోదు. గుర్తుపెట్టుకో. మనిషి మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోవడానికి నరుడు కాదు ఆయన. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు అండి. నువ్వు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనంలో కొర్నేలితో దేవుడు అంటున్న మాట, దేవుని దూతను పంపించినప్పుడు ఏమిటది? నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. క్రీస్తునందు దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో నేను ఇంత సహాయం చేస్తున్నాను, అంత సహాయం చేస్తున్నాను, ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ అనుకో మాకు. అవి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చున్నవే. దేవుడు నీవు చేసిన మేళ్లకు తగిన ఫలము నీకు అనుగ్రహించును గాక. కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటి? ఇతరులకు నీవు చేసిన సహాయము మర్చిపో. సరే, మర్చిపోకుండా ఉన్నావు, ఏం జరుగుద్ది మరి? అలా మర్చిపోలేదు అనుకో, ఏం జరుగుద్ది? నీ మనసు నొచ్చుకుంటుంది. నీ మనసు ఏం చేస్తుంది? నొచ్చుకుంటుంది మనసు. అయ్యో, ఇంత సహాయం చేశాను, వాళ్ళకి నాకేం సహాయం చేయట్లేదు. ఇంత సహాయం చేశాను, వాళ్ళు నాకేం చేయట్లేదు. ఇంత సహాయం చేసిన వాళ్ళు నాకేం ఇదే ఉంటుంది ఇక నీకు. అందుకనే ఎప్పుడు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవద్దు. సహాయం చేసేసి మర్చిపో. దేవుని బిడ్డ, దేవుని మాటలు వినండి. ఎవరికైనా సహాయం చేసినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకో మాకు. ఈరోజు మర్చిపో. ఇది రెండవదే. మూడవది చెప్తున్నాను వినండి. వెనుకున్నవి మరచి. ఏం మర్చిపోవాలి? వెనుకున్నవి. ఫర్గెట్ ద పాస్ట్. గతాన్ని మర్చిపో, వెనుకున్నవి మర్చిపో. ఏమిటవి? మూడవది చూడండి. ఇతరులు నీకు చేసిన నష్టాన్ని మర్చిపో. ఇతరులు నీకు చేసిన హాని, ఇతరులు నిన్ను నష్టపెట్టాలని తలపెట్టిన ప్రతి ప్రయత్నాన్ని, ఇతరులు నీకు హాని చేసిన సంఘటనలు, ఇతరులు నిన్ను దూషించిన సంఘటనలు ఈరోజు మర్చిపో. దేవుని బిడ్డ, సత్యం చెప్తున్నాను వినండి. ఎవరు దాన్ని మనసుకు తెచ్చుకోమాకండి. ఈ 2024వ సంవత్సరంలో దాన్ని మర్చిపో. ఒక గోతి తవ్వి ఆ గోతిలో ఏం చేయాలి మీరు? దీన్ని మీకు ఇతరులు ఏమైనా చేస్తుంటారు చూడండి.
వాటన్నిటిని ఏం చేయాలి? మీరు పూడ్చిపెట్టేసేయాలి వాటన్నిటిని. హృదయంలో పూడ్చిపెట్టుకో మాకు, ఒకరోజు పేలిపోద్దని చెప్పాము మొన్న. హృదయంలో వద్దు, గోతి తీసి దాంట్లో పూడ్చిపెట్టేసేయి. ఈ రోజు నుంచి మర్చిపో, గుర్తుపెట్టుకో మాకు, ఎప్పుడు మర్చిపో. గతంలో జరిగాయి, నీకు జరగలేదా? నిన్ను తిట్టిన వాళ్ళు లేరా? నిన్ను కొట్టిన వాళ్ళు లేరా? నిన్ను దూషించిన వాళ్ళు లేరా? నిన్ను హింసించిన వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? ఉన్నారు కదండి. అమ్మో మా జోలికి ఎవరు రాలేదండి అని మాత్రం అనమాకండి, అది అబద్ధం అయింది. ఉంటారు. నువ్వు ఎంత మంచి చేయి, శత్రువులు అయి కూర్చొనే ఉంటారు నీకు. సత్యం చెప్తున్నానండి. నువ్వు ఎంత మంచి చేయి, వద్దన్నా కొన్ని మార్లు నీ మీదకి విరోధాలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రమున గుర్తుపెట్టుకో మాకు సుమా, మర్చిపో వాటిని. ఏం జరుగుద్ది మర్చిపోకపోతే? ఏం జరుగుద్దంటే పగ పెరుగుద్ది, కక్ష పెరుగుద్ది, కుళ్ళు కుతంత్రాలు, కక్ష, పగ, ఈర్ష్య, ద్వేషము హృదయము నిండా నిండుకుంటుంది. అప్పుడేమైద్ది? శత్రువు నిన్ను చంపాల్సిన అవసరం లేదు, నువ్వే చచ్చిపోతావు. సత్యం ఇది. ఎప్పుడొచ్చి పైన పడిపోతాడా, ఎప్పుడొచ్చి పైన పడు, ఇదే నీ గందరగోళంలో ఉంటావు నువ్వు. మర్చిపో, ఫర్గెట్ ఇట్. ఇప్పుడే మర్చిపో. ఏం చేశారో నీకు అన్నీ మర్చిపో. దావీదు భక్తుడు మర్చిపోలేదండి. సౌలు ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు, దావీదు భక్తుడిని ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడండి? 1, 2, 3, 4 లెక్కలేనన్ని మార్లు అనేక ప్రయత్నాలు చేశాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు. పరిగెత్తి చంపడానికి ప్రయత్నం చేశాడు. చివరికి దొరికాడుగా. దొరకకుండా పోతాడా? నిన్ను హింసించిన వాళ్ళు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు దొరకకుండా పోతారా? దొరికావా బిడ్డ, చూస్తా నీ సంగతి. దొరికించుకొని మరి కొడతారు. కొంతమంది అయితే ఆ తప్పు చేయమాకండి. దావీదు భక్తుడిని చూసి నేర్చుకోవాలి. ఏమన్నాడండి ఆయన? ఏం చేశాడు ఆయన? గుహలో దొరికితే ఏం చేశాడు? నేను నిన్ను చంపను. ఎవరు చంపుతారు నిన్ను? ఎవరు చంపుతారు? దేవుడే చంపుతాడు. అది కావాలండి నీకు నాకు. ఒక మాట చెప్పనా, ఒక సీక్రెట్ చెప్తాను వినండి. ఎవరైనా నా జోలికి వస్తే నేనేం చేయను వాళ్ళని. గాడ్ బ్లెస్ యూ అంట, అంతే. ఉంటుంది నీ కథ తర్వాత. ఓ నేను ఎవరి జోలికి వెళ్ళను, నిజం చెప్తున్నా, సత్యం చెప్తున్నా. ఎవరన్నా వచ్చారా నా జోలికి, గాడ్ బ్లెస్ యూ, ఇంతే. ఇది అనండి, నేర్చుకోండి ఈ మాట. ఏం అనగాకు, వద్దు, అవసరం లేదు. అది పోయినాయి, ఆ పాత రోజులు పోయినాయి. హల్లెలూయా. మరిచిపో, అవి అవసరం లేదు. ప్రభు అయిన యేసే నమ్ముకున్న తర్వాత నీకు అవసరంలా. నువ్వు దేవునికి అదేనండి దావీదు భక్తుడు. బైబిల్లో చూసి నేర్చుకోవాలి మనం. దావీదు భక్తుడు నీ సంగతి చెప్తా అనలేదు. నీకు నాకు మధ్య ఎవరున్నారు? దేవుని చేతిలో పడితే బహుభయంకరంగా ఉంటుందండి. వినండి, మన వల్ల కాదు, ఏం చేయలేము వాళ్ళని. నేను వాళ్ళని ఏం చేయలేము. దేవుని చేతికి అప్పగిస్తుంటే, ఆయనకి చేతికి అప్పగిస్తే చూసుకుంటాడు, ఆట ఆడిస్తాడు ఆయన చేతికి దొరికితే. అందుకని మనం వెళ్ళకూడదు దేవుడి జోలికి. ఒకటే అనాలి, ఏమనాలి? గాడ్ బ్లెస్ యూ. నేర్చుకోండి. ఎవరి మీద కుస్తీలు కాదమాకండి, తొడలు కొట్టమాకండి, మీసాలు తిప్పమాకండి. అమ్మ మీరు గోషలు కట్టుకొని కొంతమంది ఉంటారు, మీరు కాదు, మీరు మంచోళ్ళు. కొంతమంది ఉంటారు జుట్లు పట్టుకొని, స్త్రీలు, అమ్మ మీరు చాలా మంచోళ్ళు ఉంటారు కొంతమంది. మనం అటు చేయకూడదండి. మనం దేవుని బిడ్డలమే. ఒకటే చెప్పాలి,
నీకు నాకు మధ్య ఎవరున్నారు? ఆయన చూసుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఓకే సిస్టర్, ఓకే. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఇప్పుడు ఎట్లున్నారంటే చాలామంది బ్రదర్ బ్రదర్ ఉట్టిదే, బ్రదర్ అదర్ 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 ఉట్టిదే, నిజం కాదు, ఉట్టిదే అది, బ్రదర్ అదర్. దొంగ ప్రేమలు వద్దు మనకి, నటన జీవితం అస్సలే వద్దు. నిజాయితీగా ఉందాం, యథార్థంగా ఉందాం పిల్లరా. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక ఉండండి. యథార్థంగా ఉందాం, ప్రేమిద్దాం, ఒకరినొకరు ప్రేమిద్దాం. మర్చిపోదాం. మర్చిపోతే ఏమైంది చెప్పు? నీ గొప్పతనం ఏమనిపోద్దా? చెప్పండి. మర్చిపో. నువ్వు పెద్ద చేసినంత మాత్రం ఎవరు మెడల్స్ ఎవరు నీకు మెడ దండేసి ఏం గ్రేట్ అనరు. ఉట్టిదే బయటికి వెళ్ళి అంత దుర్మరు వేస్ట్ ఫీల్ అయ్యాడు అంటారు. నువ్వు ఎంత గ్రేట్ అంటారు ఉట్టిదే నీ ముందు. అక్కడికి వెళ్ళాక అనుకుంటారు డేంజర్ ఫీల్ అయ్యాడు, డేంజర్ ఫీల్ చెప్పుకుంటారు. నా మాట వినండి. ఇవన్నీ నగ్న సత్యాలు, ఇవన్నీ మీకు తెలియదు. వద్దండి, మనకు అవసరం లేదు. ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరంలా. ఒకటే మర్చిపో. నీకు ఎవరెవరైతే హాని తలపెట్టడానికి ప్రయత్నం చేశారో అవన్నీ మర్చిపో. ఇందాకే చెప్పాను, మర్చిపోకపోతే ఏం జరుగుద్ది? కక్ష సాధించాలనే ఆ పగ, కోరిక ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. తద్వారా ఏం జరుగుద్దంటే నీకు రోగాలు వస్తాయి. బీపీలు, షుగర్లు, నిద్రలేమి. అసలు నిద్ర పట్టదు ముందు. నీకు ప్రశాంతతను కోల్పోతావు. మరిచిపోతే అంత ధన్యుడు, నీ అంత ధన్యురాలు, నీ అంత ధన్యుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. హల్లెలూయా. అడగండి దేవుణ్ణి, అయ్యా నాకు మర్చిపోవడానికి సహాయం చేయండి. అది అడగాలి అంతే. దేవుని బిడ్డ 3 విషయాలు చెప్పాను, 4వ చెప్పి ముగిస్తాను. ఈ 2024 సంవత్సరంలో మనం ముగించిపోతున్నాం. 2025 సంవత్సరంలో ప్రవేశించిపోతున్నాం. ప్రవేశించక ముందు ఈ మర్చిపో బిడ్డ, ఈ మర్చిపోకుండా తీసుకెళ్ళావా 2025 సంవత్సరంలో నువ్వు మర్చిపోతారు, నిన్ను మర్చిపోతారు అందరూ. అర్థం కాల. అర్థం అయిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. చాలా లోతైన మాట అది, మామూలు మాట కాదు అది. నిన్ను మర్చిపోతారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళావంటే 2025లోకి. సరే, మీకు అర్థమయ్యేటప్పుడు అర్థమవుతులే. 4వ చెప్పి నేను ముగించిపోతున్నాను. ఏం మర్చిపోవాలి మనము? 2025 సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనము ఏం చేయాలంటే చూడండి దయచేసి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు, వేదనలు, కన్నీళ్ళు, నీవు మరిచిపోలేనటువంటి సంఘటనలు నీ జీవితంలో జరుగుంటాయి. అర్థం చేసుకోవాలి ఈ మాట. ఏవేవో జరుగుంటాయి. అయ్యో, ఈ ప్రపంచంలో ఎవరికి లేని బాధలు నాకే వచ్చాయి, ఎవరికి లేని నష్టాలు నాకే జరిగాయి, కృంగిపోయాను, ఈ 2024 సంవత్సరంలో నేను చాలా నష్టపోయాను అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అనుకుంటూ అలా ఉండిపోమాకు. వినండి, అట్లా ఉండిపోమాకండి. అవి అనుకుంటూ అలా ఉండిపోమాకండి. దాన్ని కూడా మర్చిపోవాలి. మర్చిపోయి ఏం చేయాలి? ముందుకే సాగిపోవాలి. 2025 సంవత్సరంలో సాగిపోవాలి. హల్లెలూయా. ఏం జరిగింది? మోషే భక్తుడితో దేవుడు చెప్పాడు, ఎర్ర సముద్రం దాటి ముందు యువతల ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు జరిగాయి కదా. ఏం చెప్పాడు మోషేతో యేసయ్య? ఆ దేవుడు ఏం చెప్పాడు? మోషే, నీ ప్రజలను తీసుకొని వెళ్ళుము అన్నాడు. ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే
అంతటితో ఆగిపోలా. కుడివైపునేమో ఎత్తైన పర్వతాలు, ఎడం వైపున అడవి, అడవిలోకి వెళ్తే అడవి మృగాలు ఉంటాయి, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం వస్తుంది. ఏం చేయాలో తికమక, ఏం చేయని పరిస్థితిలో కూలబడిపోయాడు. మోషే భక్తుడు, ఆయనతో ఉన్న ప్రజలు, దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా ఈ సంఘటనలు జరుగుతుంటాయి, భయపడమాకు, దిగులు చెందమాకు, డోంట్ కేర్ అనాలి ఈరోజు నుంచి మీరు. ఐ డోంట్ కేర్ అనాలి ప్రతి దాన్ని ఈరోజు నుంచి. ఆ సమస్యను అవతలకెళ్ళు అనాలంతే. ఆ సమస్యను క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నువ్వు భయపడమాకు ఈరోజు నుంచి. మోషే భయపడుతూ, తన ప్రజలు భయపడుతూ కూర్చున్నారు. అటు దిక్కుతోచిన పరిస్థితుల్లో ప్రార్థనలు చేస్తున్నారు, అది చేస్తున్నారు. దేవుడు ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, ఏం చెప్పాడో చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం మొత్తం మీరు చూస్తే ఈ సంఘటన అంతా జరుగుతుంది. అక్కడ 15వ వచనంలో ఏమన్నాడో చూడండి దేవుడు మోషేతో. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పాడు. మోషే ఇక కూర్చోవద్దును, మీరు కూర్చోవద్దు, సాగిపోవుడి అని చెప్పయ్యా ఈ ప్రజలకి. ఈనాడు దేవుని బిడ్డ నీవు కూడా ఆగిపో మాకు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆగిపో మాకు. ఈ రోజు నుంచి నీ సమస్యలు, నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ వేదన, నీ కన్నీరు, వీటన్నిటిని తుడిచివేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డ ఇంకా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు కూర్చుంటావు? ఇంకా ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటే ఇంకా నీవు ఏమైపోతున్నావు? ఇంకా కూర్చొని మూలుగుతున్నావు, ఇంకా బరువులు పెట్టుకొని. వద్దు నా కుమారుడా, నా కుమార్తె, ప్రయాసపడమాకు, రా నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తా. ఎవరన్నా అన్నారండి మాట? ఎంత గొప్ప దేవుడండి ఆయన! ఇంకా నీకెందుకండి బాధ? ఇంకా నీకెందుకు వేదన? ఇంకా గుర్తెందుకు తెచ్చుకుంటున్నావు? వాటిని గుర్తు తెచ్చుకుంటూ వేదనతో ఎందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు కురింగిపోతున్నావు? మర్చిపో. ఈ 2024 సంవత్సరంలో నీకు జరిగిన ప్రతీది మర్చిపో. ప్రతి బాధను, వేదనను, దుఃఖాన్ని, నిట్టూర్పుని మర్చిపో. నీకు జరిగిన ప్రతి సంఘటనను మర్చిపో. 2025 సంవత్సరంలో గుర్తు చేసుకోమాకండి. నాకు వినబడకూడదు, పాస్టర్ గారు ఎటు చేశారు, వాళ్ళు ఎటు చేశారు, వద్దా, అవసరం లేదు. మరచిపో. ఫర్గెట్ ద పాస్ట్. మర్చిపో. ఎంత ప్రేమామయుడు. కొంతమంది ఉంటారు ఎంత వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎంత గొప్ప యేసయ్యను నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దుఃఖంలో ఉన్నావు చెప్పు? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడండి? ప్రభువునందు ఎల్లప్పుడూ, అప్పుడప్పుడండి, గుర్తొచ్చినప్పుడా? ఎల్లప్పుడూ ప్రభువునందు మరలా చెప్పుదును. ఎప్పుడు దుఃఖం వద్దండి మనకి, వద్దండి, దుఃఖపడొద్దండి. ఎప్పుడు వాటిని గుర్తు చేసుకోమాకండి. అవన్నీ మర్చిపో. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, నేను మీకు. ఒకరోజు ఒక ఆయన కారులో వెళ్తూ ఉన్నాడు. కారులో వెళుతూ ఒక ఆమె చాలా పెద్ద బరువులు మోసుకొని వెళ్తూ ఉంది. పెద్ద బరువు, పెద్ద మూట మోసుకొని వెళ్తూ ఉంటే ఆయన చూశాడు. పాపం ఈమెకి సహాయం చేద్దామని ఆయన కారు ఆపి, అమ్మ వెనకాల కూర్చోమ్మ అన్నాడు. ఆమె కూర్చుంది వెనకాల. ఆయన కారు ముందుకు నడుపుతూ ఉన్నాడు. ఈలోపు ఆయన అద్దం ఉంటుందిగా ఇక్కడ ఒకటే,
ఈ అద్దంలో చూశాడు ఆయన. చూస్తే ఏం దృశ్యం చూశాడంటే, ఆ కారులో కూర్చున్న ఆ పెద్ద మూటను తల మీద పెట్టుకొని కూర్చుంది. ఏం చేస్తుంది? ఆ పెద్ద మూటని ఎక్కడ పెట్టుకొని కూర్చుంది? ఎరిబోగులదానా? నీకు తెలివి ఉందా? నిన్ను ఎందుకు కూర్చోమన్నా కారులో? నీ బరువును దించాలని నేను కూర్చోమంటే నువ్వు ఎంత తిక్కలదానేవు నువ్వు? మూటది పక్కన పెట్టి మూట. అప్పుడు పక్కన పెట్టిందా? పిచ్చిదానివా మంచిదానివా? కారులో కూర్చొని ఎవరైనా బరువు మోస్తారా? ఈనాడు చాలామంది అదే చేస్తున్నారండి. ఇంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా, వద్దయ్యా, మా బాధలు మేము పడతాం, మా బరువులు మేము మోస్తాం, మా కష్టాలు మేము అనుభవిస్తాం. ఎంత పిచ్చిదేనేమో నువ్వు, ఎంత పిచ్చోడివి. విడిచిపెట్టుకోండి, వాటన్నిటిని మర్చిపోండి. హల్లెలూయా, మరిచిపోండి. సంతోషంగా ఉంటారు మీరు. లేకపోతే దుఃఖసాగరం. మీ జీవితం అంతా దుఃఖసాగరమే, మీ జీవితం అంతా బాధాకరమే. మర్చిపోవాలి. ప్రార్థన చేసుకోకముందు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అన్నాడు. వేగిరపడుతూ ముందున్న వాటికి పరిగెత్తాలండి. ఏమేమి మర్చిపోవాలి? 1, గొప్పతనాలకు పోమాకు, వద్దు. అట్లా గ్రేట్, ఇట్లా గ్రేట్ వద్దు. అవన్నీ తలంచుకుంటే ఒక్కోసారి ఏమవుతుంది? అయ్యో, ఇప్పుడు ఏంది ఇట్లున్నా, నేను గిట్ల అయిపోయినా ఏమి అప్పుడే అని బాధపడతా ఉన్నాం. వద్దు, మొత్తం మర్చిపోవాలి. అవన్నీ వాటన్నిటిని మర్చిపో. అంటే నీ గొప్పతనాలన్నీ కూడా పెంటతో చూసుకోవాలి. పెంటతో. ఎవరు నమ్ముకున్నావు నువ్వు? యేసయ్య నిజమైన దేవుడు. అపోస్తలుడైన పౌలుని చూసి మనం గుర్తు తెచ్చుకోవాలి. మనం ఎంతటి వాళ్ళం చెప్పండి? ఆయనకంటూ గొప్ప వాళ్ళమా? మీరు చెప్పండి. ఆయనకున్న గొప్ప వాళ్ళం అండి. మనం ఏ విషయంలో గొప్ప మనం చెప్పండి? అపోస్తలుడైన పౌలుని చూసుకోండి. ఆయన విషయాలు ఒక్కొక్కటి ఏది చూసుకున్నా గ్రేటే. అటువంటి వ్యక్తి వెనుకున్నవి మర్చిపోతున్నా. రెండవది ఏం మర్చిపోవాలి మనం? ఇతరులకు చేసిన సహాయం వెంటనే మర్చిపో. వెంటనే గుర్తుపెట్టుకో. మాకు వాటిని మర్చిపో. ప్రతిఫలము దేవుడిస్తాడు నీకు, అది గుర్తుపెట్టుకో చాలు. పేదలకు సహాయం చేస్తూ ఉండొచ్చు, ఇంకొకరికి నువ్వు సహాయం చేస్తూ ఉండొచ్చు. సహాయం చేస్తూనే ఉండు, మర్చిపో. గుర్తుపెట్టుకో, మాకు దేవుడిస్తాడు నీకు ప్రతిఫలం. హల్లెలూయా. మూడవది ఏమిటండి? మూడవది, ఇతరులు మనకు చేసిన హాని, నష్టాలు, ఇతరులు మనల్ని దూషించిన సంఘటనలు, ఇతరులు మనకి ఏమేం చేశారు? మోసం చేసి ఉండొచ్చు, అన్యాయం చేసి ఉండొచ్చు నీకు. అయినా సరే వాటిని గుర్తు తెచ్చుకో, మాకు మర్చిపో. నాలుగవది, నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ వేదన, నీ కన్నీళ్ళు ఎన్నెన్నో జరుగుతుంటాయి నీ జీవితంలో. జరగలేదా? 2024 సంవత్సరంలో ఎన్నెన్ని జరుగుండొచ్చు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ సంఘటనల్ని, ఆ బాధల్ని, ఆ వేదనల్ని ఈరోజు నుంచి నువ్వు మర్చిపో. ఈ 4 మర్చిపోయి 2025 సంవత్సరంలో ప్రవేశించు. రాత్రిపూట ఉట్టి రొట్టెలు వినండి. భోజనం చేసే విధానం కూడా చెప్తాను, వినండి. ఉదయకాలం రాజుల భోజనం తినాలంట. ఎప్పుడండి? ఉదయకాలం రాజభోజనం. మధ్యాహ్నం మధ్యవర్తులు తింటారే భోజనం, అటు తినాలి. రాత్రి ఏం భోజనం తినాలి? పేదల భోజనం. అంటే తినక అటు తినాలి. ఉదాహరణకు రొట్టెలు, పుల్కాలు అంటారు కదా, పుల్కాలు. ఎట్లుంటుంది తెలుసా? శరీరం హాయిగా తేలుతూ ఉన్నట్టుంటుంది గాల్లో.
నీ జీవితం కూడా ఈ 4 మర్చిపోతే నీ జీవితం ఎట్లుంటుంది? తేలిగ్గా హాయిగా రెక్కలు వచ్చినట్టు ఉంటుంది. హల్లెలూయా! రెక్కలు వచ్చినట్టుంటుంది. లేకపోతే 2025లోకి తీసుకెళ్ళావా ఈ 4 రెక్కలు విరిగి టప 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 కొట్టుకొని పడిపోతావు. ఇది గుర్తుపెట్టుకో. దేన్ని గుర్తుపెట్టుకోవాలి? పగస్తులు కాదు, శత్రువులు కాదు. జరిగిన ఈ 4 సంఘటనలో అప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి ప్రియులారా. ఎవరు అటు ఇటు చూడమాకండి. కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడమాకండి. అందరూ తలలో వంచండి ప్రియులారా. 4 విషయాలు చూసాం. 2025 సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. 4 విషయాలు మర్చిపోవాలి. ఎక్కడ వారక్కడ మోకాల మీద ఉండండి. ఎవరట్టి చూడమాకండి. వీలైతే ముందుకు రండి. మీకు ఆ బండలు కష్టం అనిపిస్తే ముందుకు రావచ్చు. ఇక్కడ సమయం, ప్లేస్ ఉంది. మోకాల మీద ఉండండి దయచేసి. మోకాల మీద కొద్దిసేపు మనం ప్రార్థనలు గడపబోతున్నాం. నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఎవరు కుర్చీల మీద కూర్చోమాకండి. అందరూ మోకాల మీద పడిపోండి. అయ్యా నాయన, ఇదిగో నాయన నీ కాలు పట్టుకుంటానయ్యా. 2025 సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. మా ప్రభువా, మా దేవా, ఇదిగో నాయన ఇవన్నీ మర్చిపోవాలి. మేము ఏది మా వెంట తీసుకొని రాకూడదు ఈరోజు. అయ్యా, ఈ పాత సంవత్సరంలో మేము ముగించుకుంటున్నాం తండ్రి. మా గొప్పతనాలన్నీ మర్చిపోతాం. ఇతరులకు మేము చేసిన సహాయాలన్నీ మర్చిపోతాం. ఇతరులు మాకు చేసిన నష్టాలు, నాయన అపకారాలు అన్నిటిని మర్చిపోతాం. అంతేకాదు అయ్యా, మాకు కలిగిన ప్రతి వేదన, కష్టాలను, భయంకరమైన పరిస్థితులను మేము మర్చిపోయి ముందుకే సాగిపోతాం. వాటిని 2025 సంవత్సరంలో తీసుకొని రాము నాయన. వద్దు నాయన, వద్దు. అవి మాకు నష్టం తెచ్చుకుంటే ఇప్పుడే మర్చిపోతాం. ఇప్పుడే అందరూ మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఎవరటిడి చూడొద్దు. కళ్ళు మూసుకొని ఎవరికి వారు విడిచిపెడతాం నాయన. విడిచిపెడతాం అయ్యా. విడిచిపెట్టేస్తున్నాం. అన్నిటినీ విడిచిపెడుతున్నాం ప్రభువా. అయ్యా మీకు వందనాలు అంటూ పిల్లరా, మనమందరము స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. అందరము ప్రియులరా, ఎవరికి వారు ప్రభువా అన్నిటిని మర్చిపోతున్నాం నాయన. మర్చిపోతున్నామయ్యా, మీకు సహాయం చేయండి. ఎవరికి వారు ప్రియులరా ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. కొద్ది నిమిషాల్లో, కొద్ది క్షణాల్లో దేవా 2025 సంవత్సరం మాకు దీవెనకరంగా మలచండి అయ్యా అంటూ ప్రార్థన చేసుకోండి. నాయన 2025 సంవత్సరం మాకు దీవెనకరంగా మలచండి అన్న. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. స్తోత్రం నాయన, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవా మీకు వందనాలు. స్తోత్రం. స్తుతి. హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించండి ప్రియులారా. నూతన సంవత్సరాన్ని ఆహ్వానించండి. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించండి. అయ్యా 2025 సంవత్సరం మా జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మేము చూడాలంటూ ఆయన అడగండి ప్రియులారా, అడగండి. నీ జీవితంలో సహాయం దేవుడు చేయబోతున్నాడు. దేవా స్తుతి. వందనాలు ప్రభువా.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి నాయనా, స్తుతి నాయనా. స్తోత్రం, 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 స్తుతి, స్తుతి. హల్లెలూయా. స్తోత్రం రాజా, మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి. హల్లెలూయా. అందరం లేచి నిలబడతాం ప్రియులారా, అందరం లేచి నిలబడతాం. పృథ్వీ గారు దయచేసి రండి ప్లీజ్. అందరం మ్యూజిషియన్స్ రండి ప్రియులారా, మ్యూజిషియన్స్ ముందుకు రండి. అందరం గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపడదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపడదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. అందరం ప్రియులారా, అందరం 2025 సంవత్సరాన్ని దేవుడు మనకిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ. ప్రభు మనకు 2025 సంవత్సరాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునంటూ ప్రభును స్తుతిద్దాం. ఒకసారి ఈ పాటను పాడుకుందాం బ్రదరా. పల్లవి ఒక చరణం, కొంచెం స్పీడ్ నాన్న, కొంచెం స్పీడ్. 1 2 3 4. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది గొర్రె స్పీడ్ స్పీడ్ ఏలాది నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ నోర్లు తెరుస్తూ దేవుని కనపడదాం. వేలాది నదులంత విస్తారమైన తైలము నీకు ఇచ్చిన నీ రుణం తీర్చుకోలేమంటూ ప్రభువుని కనపడదాం. స్తోత్రం, స్తోత్రం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. హల్లెలూయా. వేలాది స్తోత్రం రాజా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది గొర్రెలనా వేలాది వచ్చేలనా. హల్లెలూయా. ఏడాది గొర్రెలనా వచ్చేలా. నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఏడాది గొర్రెలనా, ఏడాది గొర్రెల. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదాం.
గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుత్వం దయచేసి కూర్చోండి ప్రియురా, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని ముగించిపోతున్నాను. చాలా సంతోషదాయకం. మీ జీవితంలో ఎన్నడూ మరిచిపోయిన దినం ఇది. విష్ యూ హ్యాపీ 2025. ఏమంటే మీకు శుభాలు చెప్తే కూడా నాకు చెప్పరా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరు మీ జీవితంలో మర్చిపోకూడదు ఇది. అవి మర్చిపోండి కానీ ఏది మర్చిపోద్దు. 2025 సంవత్సరం నమ్మండి మాట, మీరు ప్రార్థనలో గడిపారు, దేవుని స్తుతించారు. ఇంతకన్నా కావాల్సింది ఏముండదు చెప్పండి? మొట్టమొదటి క్షణాల్లో ప్రార్థన చేశారు, ప్రభుని ఆరాధించారు. మూడోది కూడా చేయబోతున్నారు, వాక్యం వినబోతున్నారు. చూడండి, ఆదికాండం 40వ అధ్యాయం. ఆదికాండము 40వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు. ఆదికాండము 40. చూడండి ప్రియులారా, దయచేసి చూడండి. ఆదికాండం 40వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు. అమ్మా ఎవరు చదివారు? రామ్మద్దా చదవండి, వాక్య బాగా చదవండి. ఆ మైక్ దగ్గర చదువుతారా? చదవండి. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రమయ్యా. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్షకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. చదవబడిన వాక్యం దేవుడు దీవించును. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం నూతన సంవత్సరంలో ఒక మంచి సందేశం 5 నిమిషాల్లో ముగించేస్తా. 5 నిమిషాలు మళ్ళీ మనం ఉదయకాలం మరలా 10:30 గంటలకు మనకు ఉంది కాబట్టి 5 నిమిషాల్లో ఒక్కొక్కటి 1 నిమిషంలో చెప్పేస్తాను. ఇందాక మనం 2024 సంవత్సరంలో ఏం మర్చిపోవాలి కదా. ఇప్పుడు 2025 సంవత్సరంలో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. రాసుకోండి అంశం, జ్ఞాపకము చేసుకున్నాము. జ్ఞాపకము చేసుకున్నాము. వస్తాయి మీకు ప్రశ్నలు మళ్ళీ బైబిల్ క్విజ్లో. ఫస్ట్ న్యూ ఇయర్ మెసేజ్ ఏమిటంటే మీరు చెప్పాలి. అంశం ఏమిటంటే ఏంటి నాయనా? జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఆ టైంలో జ్ఞాపకం చేసుకొని చెప్పాలన్నమాట. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మర్చిపోవద్దు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే మొట్టమొదటిది దేవుడు చేసిన మేలులను. కీర్తన గ్రంథం 103వ సంకీర్తనలో ఏముంటుంది? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని 2025 సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొడదు, ప్రభుని మహింపరుద్దాం. ఈ విషయాన్ని మర్చిపో మాకు. ఇది ఒక్కడు చాలు, నీకు ఇచ్చాడు. మీకు సత్యం చెప్పనా? ఈ ప్రపంచంలో నిమిషానికి ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా? నిమిషానికి. వద్దులే, వినండి. ఈనాడు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. ఇప్పుడు ప్రాణం పోగొట్టుకోకుండా నువ్వు ఎక్కడున్నావు? దేవుని మందిరంలో సజీవంగా ఉన్నావు. మేలు కాదా చెప్పండి? హల్లెలూయా.
ఎంత గొప్ప మేలు చూడండి. అది చప్పట్లు కొడదాం, ప్రభువుని కనపడుద్దాం, ప్రభువుని మాయపడదాం. ఎంత చప్పట్లు కొడితే అంత మంచిది మనకి. ఈ 2025 సంవత్సరంలో చప్పట్లు. ఎందుకు చప్పట్లు కొట్టాలో తర్వాత చెప్తలే. ముందు వాక్యం జ్ఞాపకము చేసుకును. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు చేసిన మేలులను. ఏమిటంట? ఆయన చేసిన ఉపకారములలో ఏది మర్చిపోకూడదు. ఈ రోజు నుంచి అన్నీ గుర్తుపెట్టుకుందాం. రెండవది ఆదికాండం 40వ అధ్యాయం. ఇందాక మనం చదువుగా విన్నాం, 20 నుండి 23 వచనాలు. ఆ పానదాయకుడు తనతో తర్వాత భక్ష్యకారుడు ఉన్నాడా? భక్ష్యకారుడితో ఏం చెప్పాడు ఆయన? యోసేపు ఏం చెప్పాడండి? చెరసాలో ఉన్నప్పుడు వారికి కలిగిన దర్శనాలు వివరణ చెప్పాడు. వాళ్ళకి ఒకడికి వచ్చింది, ఉద్యోగం వచ్చింది. ఏం చెప్పాడు ఆయన? అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, మర్చిపోమాకు, నన్ను నీకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో. మరి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఉద్యోగం వచ్చినాక మర్చిపోయాడు. జ్ఞాపకం చేసుకొని ఉంటే అప్పుడే ఆ చెరసాల నుంచి బయటకు వచ్చేవాడు. హల్లెలూయా. మర్చిపోయాడు కాబట్టి ఏమైంది? మళ్ళీ ఇంకా చెరసాలలోనే ఉన్నాడు ఆయన. దేవుడు గొప్పవాడు కదా, ఎప్పుడు తీయాలో తీశాడు. హల్లెలూయా. బయటికి తీశాడు ఆయన్ని. సరే వినండి, సత్యం చెప్తున్నాను వినండి. మనం ఏ మనిషి చేసిన మేలు మర్చిపోకూడదండి. వింటున్నారా? ఇప్పుడు నువ్వు ఈ స్థానంలో ఉన్నావంటే ఎంతమంది నీకు సహాయం చేసి ఉండొచ్చు? అవునా కదా? నువ్వు ఈ స్థానంలో ఉన్నావంటే నీ వెనకాల నీకు ఎంతమంది సహాయం చేసి ఉండొచ్చు? ఒకసారి ఊహించండి. సహాయం లేకుండా నువ్వైతే పైకి రాలేదు, గుర్తుపెట్టుకో. చిన్న మాట సహాయం కూడా కావచ్చు. ఏమండి? కొంతమంది మాట సహాయం చాలు, పనులు జరిగిపోతాయి. మాట సహాయం. అటువంటి వారిని ఎప్పుడు మర్చిపోకూడదండి. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి, దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు. రెండవది, మనిషి చేసిన మేలు కూడా మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. వాళ్ళని గుర్తుపెట్టుకొని మరీ సహాయం చేయాలి వీలైతే. దావీదు భక్తుడు చేయలేదా? ఎక్కువైపోతుంది టైము. మూడోది చూద్దాం. మూడవది ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి అని అంటే, పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే అక్కడ ఉంటాయన్నమాట. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వినండి, మనము ఏ స్థితిలో నుంచి వచ్చాము ఆ స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదండి. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమంది మర్చిపోతారండి. కొంతమంది అట్టడుగున స్థితిలో నుంచి దేవుడే తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుడే తెస్తాడు వాళ్ళని పైకి. ఆ స్థితిని మర్చిపోకూడదు. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, పూర్వస్థితిని మర్చిపోకూడదు. ఏ స్థితిలో నుంచి వచ్చామో మనము అది ఎప్పుడు జ్ఞాపకం ఉంటే పై స్థానంలో ఉంటాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అలా చేయనుగాక. ఎప్పుడు మర్చిపోకూడదు పూర్వస్థితిని. నాలుగోది చెప్పి నేను ముగించేస్తాను. నాలుగవది ఏమిటంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8-13 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8-13 వచనాలు. ఏముంటుందంటే, యేసయ్య రెండవ రాకడ మరువవద్దు అన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాడు. త్వరగా ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకని పేతురు అన్నాడు, ఏమన్నాడు? ఆయన రెండవ రాకడను మరవకుడి, జ్ఞాపకం ఉంచుకో అని అర్థం. జ్ఞాపకం ఉంచుకుందా? 4 విషయాలు. ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి? ఒకటి, దేవుడు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం. రెండవది, మనుషులు చేసిన మేలు కూడా జ్ఞాపకం. మూడవది, పూర్వస్థితిని జ్ఞాపకం. నాలుగవది, యేసయ్య రెండవ రాకడ మర్చిపోవాలి. అలాగనుకున్నావా?
నీవు మరవబడవు, నిత్యము జ్ఞాపకములో ఉందవు. బైబిల్లో లేదొక మాట, నీతిమంతులు ఎల్లప్పుడూ జ్ఞాపకములో ఉందరు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. మహాఘనుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. మరి ఇంతవరకు మా ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. మొట్టమొదటి ఈ 2025 సంవత్సరంలో మొదటి క్షణాలు, మొదటి గడియలో ప్రార్థన చేయడానికి, మోకాళ్ళ మీద మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మాటలు వినడానికి ఎంత భాగ్యం ఇచ్చారయ్యా. మా ప్రియులందరినీ, మా సంఘ బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డల్ని, యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని మనవులు స్తుతులు ఈ లోకానికి త్వరగా తిరుగురానైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్న మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో